అది కరెక్ట్ కాదు. ఏంటంటే మనకు వారసుడు వచ్చాడు కాబట్టి మనం ఏంటంటే సంతోషపడాలి గానీ, అంత దాకా రాకూడదు. ఆ చిన్న ప్రాణం కాబట్టి ఆ పిల్ల మనకేంటంటే కొద్దిగా హాస్పిటల్‌లో ఏదో తిప్పుతా ఉంటారు కాబట్టి, మనం అంటే మన ఫ్యాన్స్ అన్నాక దూరంగా ఉండడం బెస్ట్. నేను ఒక ఫ్యాన్‌గా చెప్తున్నాను కాబట్టి ఏంటంటే, కొద్దిగా 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు వచ్చేదాకా అటు ఇటు తిప్పుతారు కాబట్టి, మనం ఏంటంటే చూసి ఆనందపడాలి గానీ, ఇంత గుంపుగా ఉండి ఇంత అలా చేయకూడదు. ఏంటంటే రేపొద్దున ఫీల్ అవుతాడు రామ్ చరణే. ఏంటి మా పాపకి హాస్పిటల్ తీసుకెళ్తున్నాం, ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. మనం సంతోషపడాలి గానీ, ఆయన ఇబ్బంది పడేలాగా చేయకూడదు. దయచేసి ఫ్యాన్స్‌కి ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాను. అన్న మీరు ఫ్యాన్ అన్నారు కాబట్టి ఎలా అనిపించింది? ఇప్పుడు బాబు పుట్టిన వార్త అయ్యో! బాబు పుట్టినంటే చాలా ఆనందంగా వచ్చింది. ఏంటంటే నేను గుడికి కూడా ఎళ్ళా. అంటే ఎంత ఆనందం అంటే మామూలు ఆనందం కాదు. ఎవరన్నా ఒకలా అనుకుంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఒకళ్ళే అబ్బాయి పుట్టేవారు లేదా ఒకళ్ళే అమ్మాయి పుట్టేవారు. ఇప్పుడు ఇద్దరు కవల పిల్లలు పుట్టడం అంటే చాలా గ్రేట్ అది. మామూలు గ్రేట్ కాదు. దేవుడొచ్చిన వరం అది. ఆంజనేయ స్వామి చిరంజీవికి కల్లో కాబట్టి ఒక వరం ఇచ్చాడంట. నేను వస్తున్నానని. వచ్చేసాడు. రాత్రి చెప్పాడు పగలొచ్చేసాడు. ఓకే. అది మామూలు లేదు. ఏంటంటే మనం ఆనందపడాలి. ఫ్యాన్స్ ప్రతి ఒక్కళ్ళు నేను కూడా సంతోషపడుతున్నాను. అలా అని కరెంట్ స్తంభం ఎక్కి రామ్ చరణ్‌కి అబ్బాయి పుట్టాడు, పాప పుట్టాడని నేను ఎగరతలేదు కదా! ఆనందం అని ఆనందం వరకే. ఏంటంటే ఆళ్ళు కూడా సంతోషంగా ఉండాలి. ఎంత ఎంజాయ్‌మెంట్‌గా ఉండాలి. మనం కూడా ఎక్కడైనా ఏదైనా గుడికెళ్ళండి. లేకపోతే 10 మందికి ఏదన్నా బట్టలు పంచిపెట్టండి. లేకపోతే అన్నదరికి అన్నం పెట్టండి గానీ, ఇలా గుంపుగా వచ్చి ఆయన హాస్పిటల్‌కెళ్ళి ఇలా కూడా చేయకూడదు. ప్లీజ్ దయచేసి ప్రతి ఫ్యాన్‌కి చెప్తున్నాను. ఏంటంటే ఆనందపడండి, సంతోషపడండి. అంటే మీ ఆనందం నాకు తెలుసు. అంటే చూడాలని మీకు కోరిక ఉంటది కాబట్టి. ఆ కోరిక ఏంటంటే అప్పుడప్పుడు ఈ 5 నెలలు అలా తిప్పుతా ఉంటారు కాబట్టి మనం కొంచెం దూరంగా ఉండాలి. ప్లీజ్. ఫ్రీ డెలివరీకి తల్లికి, పిల్లలకి క్షేమంగా రావాలని కోరుకున్నా. అది పాప అయినా పర్లేదు, బాబైనా పర్లేదు. ఫస్ట్ పాప పుట్టింది ఆనందపడ్డాం. మాకు వారసుడు చిన్న చిరంజీవి వస్తే మాకు ఆనందం ఉన్నాం. చిరంజీవి వచ్చాడు. ఆంజనేయ స్వామి అంతా దెయ్య. ఏంటంటే ఆయన నమ్ముకున్నాడు కాబట్టి. ఆయన నమ్ముకున్నాడు కాబట్టి మాకు వచ్చింది వరం. మాకు ఆనందం వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఆయనే కదా నెక్స్ట్ వారసుడు ఇంకా. ఇంకేంటి ఇంకా? వచ్చేసాడు వారసుడు ఇంకా. బుల్లి చిరంజీవి అండి. ఆ! ఇప్పుడు మామూలు చిరంజీవి అసల ఎత్తుకొని దించుతా లేదంట. ఆఖరికి మొత్తం పాలు పట్టించాలన్నా, లేపోతే ఆ కుర్రోడిని ఆడిపిచ్చాలన్నా, నైట్ నిద్ర లేదు చిరంజీవికి. ఆ బాబుని చూసుకోవడమే పని. ఏంటంటే ఎవరికైనా ఆనందం గదా! నేను కూడా ఒక వారసుడు వచ్చాడు. కొద్దిగా ఫీలింగ్ ఉంటది కదా ఎవరికన్నా. ఈసారి ఆ అబ్బాయి ఇంకో నలుగురిని కనరా బాబు! ఒరేయ్! నువ్వు ఎదిగాక ఇంకో నలుగురిని కన్నావనుకో మాకు ఇంకా ఆనందం ఉంటది. మెగా ఫ్యామిలీ ఇంకా పెంచుకుంటామండి. అది. అంటే చెప్తున్నాను ఏంటంటే ఫోటోలు ఏం పెట్టకూడదు. చిన్న పిల్లలన్నాక ఫోటోలు పెట్టకూడదు. ఏంటంటే ఎదిగేదాకా మనం ఏంటంటే ఫేస్ రిలీజ్ చేయకూడదు. ఇప్పుడు అర్థం చేసుకోండి. మనం ఏంటంటే ఫ్యాన్స్ ఫోటోలు తీసేసిన మాత్రాన ఏదో వ్యూస్ వెళ్ళిపోతాయో, లేకపోతే ఎవడో లైక్ కొట్టేసాడో కాదు. ఏంటంటే పిల్లలకి దిష్టి తగులుతది. మెయిను. బాగుందిరా, సూపర్ ఉందిరా అని. కను దిష్టి రాయే బద్దలైసిపోద్ది. పిల్లలు అంతేండి. ప్లీజ్ దయచేసి ఏంటంటే మనకు చెప్తున్నాను మీడియా మిత్రులు గట్ట ఏ ఫోటోలు తీయకండి. చూడండి. అడిగితే ఇంటర్వ్యూ ఇస్తే తీసుకోండి. దాంట్లో తప్పులేదు. కానీ ఇలాగ చేయకండి ప్లీజ్ దయచేసి. ఫ్యాన్స్ కూడా చెప్తున్నా. అది.